హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను వెయిట్ లాస్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. తెలుసు కదండి, కొంచెమంత జీరా అలాగే కొన్ని ధనియాలు అనేది వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి నేను. హలో అండి, అందరికీ నమస్కారం. మీరు అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఇన్ని రోజులు వీడియోస్ లేట్ రావడానికి కారణం ఏంటంటే మాకు 11 days సూతకం అనేది ఉందండి. అందుకని చెప్పేసి నేను డైట్ అందులోనే స్టార్ట్ చేసినాను. కానీ ఈ 3 days నుంచి మనము మొత్తం క్లీనింగ్ అనేది చేసుకోవాలి కదండి. నేను అట్లా క్లీనింగ్ అనేది చేసుకున్నాను మొత్తము. అందుకే వీడియోస్ అయితే షూట్ చేశాను, డైట్ వీడియోస్ అయితే. కానీ ఎడిటింగ్ చేయడానికి టైం అనేది లేక నేనైతే వీడియోస్ అయితే పెట్టలేదండి. ఈ రోజు నుంచి అయితే కంపల్సరీ రెగ్యులర్గా డైట్ వీడియోస్ అనేటివి వస్తూ ఉంటాయండి. ప్లీజ్ నా వీడియోస్ అందరూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎన్ని రోజులకంటే 11 days అంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయినట్టు అనిపించిందండి. కానీ మొత్తం అంతా క్లీన్ అయిపోయిందండి. మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని ఈరోజైతే ఈ విధంగా రెడీ అయ్యాను. అలాగే రేపటి నుంచి పూజ అనేది కూడా స్టార్ట్ చేసుకుంటానండి. నాకు పూజ చేయకపోతే అసలు నాకు ఏమీ తోచదండి. అందుకోసం అని చెప్పేసి రేపటి 11 days సూతకం అయితే అయిపోయిందండి. మేము 11 days పట్టాలి. 11 days సూతకం అయితే అయిపోయింది కాబట్టి రేపటి నుండి అయితే నేనైతే పూజ అనేది చేసుకుంటానండి. నేను ఏ విధంగా పూజ చేసుకుంటానో మీరు అందరూ ప్రీవియస్ వీడియోస్లో అన్నీ చూసే ఉంటారు. రేపు కూడా నేను పూజ ఏ విధంగా చేసుకుంటానో మీరందరూ కూడా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేనైతే కంపల్సరీగా కాఫీ అనేది మానేయడానికి ట్రై చేస్తున్నాను. చూద్దామండి. ఇప్పుడు కాఫీ తాగుకుంటూ మీతో మాట్లాడతాను. చెప్పండి ఇంకా విశేషాలు ఏంటి? చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకైతే వస్తున్నాను మళ్ళీ. ఇప్పుడైతే కొంచెం కాఫీ అనేది తాగుతున్నానండి. ఒక కప్పు కాఫీ అనేది తాగకపోతే ఏమీ పని చేయదు. త్వరలో అయితే మానేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. నేనైతే ప్రస్తుతం అయితే మొన్నైతే 65.60 kgs అలా ఉన్నానండి. ఇప్పుడు వచ్చేసి 64.60 kgs అనేది ఉన్నానండి. అలా అరౌండ్గా మొత్తం అనేది నేను ఒక 1.5 kg అనేది నేను వెయిట్ అయితే రెడ్యూస్ అయ్యానండి. మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయటం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. అదేవిధంగా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి కూడా ఉంటాయి. ఒక రెగ్యులర్ టైం, ఒక పీరియడ్ ఆఫ్ టైం మనము తిన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుందండి. మనం ఒక మంచి జీవితాన్ని మనం ప్రారంభించడానికి, మన ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉండడానికి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే మనకు చాలా తోడ్పడుతుందండి. మీరందరూ కూడా చూడండి, ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. మన పూర్వీకులు కూడా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్నే ఆచరించే వాళ్ళండి. వాళ్ళు మధ్యాహ్నం పొద్దున తినేవాళ్ళు, మళ్ళీ రాత్రి 6 అయ్యే వరకు ఏమీ తినేవాళ్ళు కాదు. మధ్యలో కూడా వాటర్ తప్ప ఏమీ తినేవాళ్ళు కాదు. అలాగే మనం కూడా మన జీవన విధానాన్ని మార్చుకొని మనమందరం ఆరోగ్యంగా ఎప్పుడు బాగుండాలనుకుంటున్నానండి నేనైతే. అందుకే నేను ఏ విధంగా ఫాస్టింగ్ చేశానో మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని వచ్చేసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకు కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి టైం అయితే 12 అవుతుందండి. నేనైతే డైరెక్ట్ బ్రంచే చేసేస్తున్నాను. బ్రంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిస్తే బ్రంచ్ అంటారండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ కీరతో అయితే స్టార్ట్ చేస్తాను.
ఇప్పుడైతే టైం వచ్చేసి 5:30 అవుతుందండి. నేనైతే 5:30కి ఈరోజైతే నేను ఏం చేసుకోలేదండి, చాలా అలసిపోయినాను ఈరోజు. అందుకోసం అని చెప్పేసి రైసే తింటున్నానండి. ఒక కప్ ఆఫ్ రైస్కి ఇంకా పన్నీర్ కర్రీ అనేది యాడ్ చేసుకుంటూ నేనైతే రైస్ అనేది తింటున్నానండి. అలాగే ఒక కప్ ఆఫ్ కర్డ్ కూడా నేను తింటున్నానండి. రేపటి నుంచి అయితే ఫుల్ డైట్ వీడియోస్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. మీరందరూ కూడా మొత్తం చూసేయండి వీడియోస్ అనేటివి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి చక్కని వ్లాగ్స్.